సవరణ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కొత్త చట్టంపైనే చర్చ జరుగుతోంది. వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 4 ఏళ్ల తర్వాత ఈ చట్టం వాస్తవ రూపంలోకి వచ్చింది. కేంద్రం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలోని కీలక నిబంధనలేంటి? అసలేంటి పౌరసత్వ సవరణ చట్టం? సిఏఏ అమలుతో ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం? దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం మార్చి 11, 2024 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం సంచలన ప్రకటన చేసింది. పౌరసత్వ సవరణ చట్టంపై హోంశాఖ గెజిట్ కూడా విడుదల చేసింది. 1955 నాటి పౌరసత్వ చట్టంలో సవరణలు చేసిన మోదీ ప్రభుత్వం 2019 డిసెంబర్లో పార్లమెంట్లో ఈ బిల్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఆ బిల్లుకు ఆమోదం లభించింది. 2020లో ఈ చట్టాన్ని అమలు చేయాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా తాత్కాలికంగా ఆ చట్టాన్ని పక్కన పెట్టింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం కాస్త హాట్ టాపిక్గా మారింది. శరణార్థులకు మన దేశ పౌరసత్వం కల్పించడం పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన ఉద్దేశమైతే ఈ విషయంలో కొన్ని నిబంధనలు విధించింది కేంద్ర ప్రభుత్వం. 2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు హింసకు గురై భారత్కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఈ చట్టం ప్రకారం హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం కల్పించనుంది. అయితే ఇందుకు అర్హులెవరో కూడా ఈ గెజిట్లో స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మన దేశంలో 11 ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఓ నిబంధన ఉంది. అయితే దాన్ని పూర్తిగా సవరించింది మోదీ ప్రభుత్వం. గత 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్ల పాటు లేదంటే ఏడాది కాలంగా భారత్లోనే నివసించిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఇందులో గిరిజన ప్రాంతాలను మాత్రం మినహాయించింది. అసోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురను మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో ఉండడం వల్ల అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరంలోని చెమ్కా, త్రిపురలోని పలు గిరిజన ప్రాంతాలను చట్టం నుంచి మినహాయించింది కేంద్ర ప్రభుత్వం. పౌరసత్వ సవరణ బిల్లుని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2019లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు మన దేశ పౌరసత్వం కల్పించడమే పౌరసత్వ సవరణ చట్టం ముఖ్య ఉద్దేశం. 2019 డిసెంబర్లో పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అయిన వెంటనే ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. లోక్సభ ఎన్నికల ముందే సీఏఏ చట్టాన్ని అమలు చేసి తీరుతామని గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఇప్పుడు అనుకున్న విధంగానే అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. ఆయా దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన ముస్లిమేతర వలసదారులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం దక్కనుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అయితే 2019 డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ ఇంతవరకు కూడా దీనిపై నిబంధనలు రూపొందించకపోవడం వల్ల ఈ చట్టం అమల్లోకి రాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయడంతో అమల్లోకి వచ్చింది. అయితే పౌరసత్వ సవరణ చట్టం పరిధిలో ముస్లింలను చేర్చకుండా ముస్లిమేతరులను ప్రస్తావించడం వల్ల అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత 2019 డిసెంబర్ 4వ తేదీన అసోంలో ఆందోళనలు చెలరేగాయి. 2019 డిసెంబర్ 11వ తేదీన ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్ల ఆందోళనకారులు భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. అనేక పట్టణాలు, నగరాల్లో కర్ఫ్యూ విధించే పరిస్థితి వచ్చింది. లోక్సభ ఎన్నికలకు ముందే సీఏఏ నిబంధనలను నోటిఫై చేసి అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ప్రకటించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సీఏఏను అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో గతంలో చెప్పిన విధంగానే సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు సీఏఏను అమల్లోకి తెచ్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు
పౌరసత్వ సవరణ చట్టం అమలు నిబంధనలను నోటిఫై చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సీఏఏ అమలు చేసి ఓట్లు చీల్చేలా ప్రణాళిక రచించిందని ఆరోపించింది కాంగ్రెస్. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లపై కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాని దృష్టిని మరల్చడానికి సీఏఏ ప్రకటన చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. సీఏఏ చట్టం ఆమోదం పొందిన తర్వాత నిబంధనలు రూపొందించడానికి మోదీ ప్రభుత్వం 4 ఏళ్ల 3 నెలల సమయం తీసుకుందని, నిబంధనల వెల్లడికి సుమారు 9 నెలల గడువు పెంపునకు అనుమతులు తీసుకుందంటూ విమర్శించారు. సరిగ్గా ఎన్నికల ముందు ఓట్లను చీల్చేలా ప్రణాళిక రచించి ఇప్పుడు తీసుకువచ్చిందంటూ మండిపడ్డారు జయరాం రమేష్. ఇక మొదట్నుంచి పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలపై వివక్ష చూపే విధంగా ఉంటే తాను అడ్డుకుంటానని చెప్పారు. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏ సున్నితమైన అంశమని, ఎన్నికల ముందు అశాంతిని కోరుకోవడం లేదన్న మమతా నిబంధనలను పరిశీలించిన తర్వాత ఈ అంశంపై పూర్తిగా మాట్లాడతామని స్పష్టం చేశారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై నిబంధనలను నోటిఫై చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కాస్త ఎన్నికల ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది చూడాలి. పౌరసత్వ సవరణ చట్టం పరిధిలో ముస్లింలను చేర్చకుండా ముస్లిమేతరులను ప్రస్తావించడం వల్ల అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. గతంలో చెప్పిన విధంగానే సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు సీఏఏను అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మరి